హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తెలంగాణ నుంచి రైడ్ చేసుకుంటా లదాఖ్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని చార్ధామ్ యాత్ర అయితే చేస్తున్నా. అందులో గంగోత్రి ధామ్ అయిపోయింది, యమునోత్రి ధామ్ అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కేదార్నాథ్ ధామ్ కూడా అయిపోయింది. 3 ధామ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో ఓన్లీ ఒకటి ఉంది, అది బద్రీనాథ్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. జై భోలేనాథ్, ఓం నమ శివాయ. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే కిందికి స్టార్ట్ అయిపోతున్నా. ఎన్ని గంటలలో రీచ్ అయిపోతానో నేను మీకు ఇప్పుడు లైవ్లో టైం చూపిస్తా. ఆగండి ఎంత అవుతుందో. ఇగో టైం చూసుకోవచ్చు, 10:40, 10:39, 10:40. 10:40కి నేను ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నా. వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో మీకు మళ్ళీ నేను కిందికి వెళ్ళేసి టైం కూడా చూపిస్తా. ఇంకొకసారి కేదార్నాథ్ టెంపుల్ని అయితే చూస్తున్నా. ఓం నమ శివాయ. 10:40 అవుతుంది. కిందికి వెళ్ళేసరికి మొత్తం ఎంత టైం అవుతుందో. చాలామంది అంటారు మొత్తం వెళ్ళేసరికి నడుముకున్న నరాలు కదలాలి. నాకు నేను అంతగా ఏం అనిపించలేదు. నేను ఆడుకుంటూ పాడుకుంటూ 8 గంటలలో వచ్చేసిన. ఇప్పుడు చూడండి 10:40 అవుతుంది కదా, కిందికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో. కానీ వాతావరణం మాత్రం అస్సలు ఏం బాగాలేదు. ముందుకెళ్ళే కొద్ది వర్షం వస్తుందో లేకుంటే ఎండనే వస్తుందో మీకు ముందుకు వెళ్ళి చూపిస్తా. ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి గౌరీకొండకి, అక్కడ నుంచి సోన్ప్రయాగ్లో మన బైక్ ఉంది. ఎందుకంటే గౌరీకొండ వరకు మన వెహికల్ అయితే రానియరు. బైక్స్ అయితే నాట్ అలౌడ్, బైక్స్ కార్స్ నాట్ అలౌడ్. వాళ్ళ వెహికల్స్లోనే ఉంటాయి, వాళ్ళ వెహికల్స్లోనే రావాలి. వచ్చిన తర్వాత అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్, నడవడం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను గౌరీకొండ వరకు ఎంతసేపట్లో దిగుతానో మీకు నేను కిందికి వెళ్ళేసి టైం చూపిస్తాను. మనం తెలియకుండానే ఒక 500 మీటర్లు వచ్చేసినాం, 300-400 మీటర్లు. ఇక్కడ ఓం నమ శివాయ, ఓం గుర్తు. ఇది స్ట్రైట్గా టెంపుల్ స్ట్రైట్గా ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ టెంపుల్ మొత్తం పొగ మంచులో ఏం కనిపిస్తలేదు. వర్షం అయితే ఫుల్గా వస్తుంది, అయినా కూడా మన పయనం అయితే ఆగుతలేదు. ఎటుబడ్డ తొందరగా కిందికి రీచ్ అయిపోవాలి. నేను గుర్రాల షెడ్ వరకు వచ్చిన. ఎన్ని కిలోమీటర్లు వచ్చినానో కూడా తెలియదు, కానీ ఎక్కడ ఆగకుండా మాత్రం వెళ్తూనే ఉన్నా వర్షంలో. అంటే ఇప్పుడు కొంచెం లైట్గా చినుకులు వస్తున్నాయి. కింద చూస్తున్నా అనుకుంటున్నారా, దారి వస్తుంది కాబట్టి కింద చూసుకుంటూ వస్తున్నా. మధ్యలో చూస్తున్నా అంటే కింద రావట్లేదు. చూడండి ఎక్కడైతే వస్తుందో. వర్షం వచ్చింది కాబట్టి జలపాతాలు కనిపిస్తున్నాయి. అసలు ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉన్నా. నేను ఎంతసేపట్లో రీచ్ అవుతానో మీకు కిందికి వెళ్ళేసి చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కే దారి చూడండి ఎంత హైట్లో ఉందో. ఇటు సైడ్ ఏమో ఇక ఇంత కిందికి, మళ్ళీ మీకు పైనుంచి చూపిస్తా. అయ్యో పొగ మంచులు అసలు ఏం కనిపిస్తలేదు. నేను మీకు ఇప్పుడు ఒక జలపాతం చూపిస్తున్నాయి చూడండి, ఎంత హైట్లో మస్తు కనిపిస్తుంది. జలపాతం ఎంత హైట్లో ఉందో చూడండి. వర్షం వచ్చిందని జలపాతాలు అయితే మస్తు కనిపించినాయి. నిన్న ఎక్కేటప్పుడు కూడా వర్షం వచ్చింది, నిన్న కూడా జలపాతాలు కనిపించినాయి. ఇప్పుడు దిగేటప్పుడు కూడా జలపాతాలు కనిపిస్తున్నాయి. అప్పటి నుంచి అసలు ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా వెళ్తూనే ఉన్నా. మొత్తం వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఏమో, ఎంత అయితే అంత అవుతుంది. కొంతమంది ఏమో 20 కిలోమీటర్లు అంటారు, కొంతమంది అక్కడ బోర్డు చూస్తేనేమో 16 కిలోమీటర్లు అని ఉంది, ఇంకొంతమంది ఏమో 23 కిలోమీటర్లు అంటారు. ఎంతున్నా కానీ నిన్న అయితే మనం ఎక్కినాం కదా, ఈరోజు కూడా దిగేద్దాం. కానీ నిన్న ఎక్కినంత 8:30 గంటలలో 8:30 గంటలలో నేనైతే ఎక్కేసిన. కానీ దిగేటప్పుడు ఎంత టైం అవుతుందో మీకు కిందికి వెళ్ళేసి చూపిస్తాను. కిందికి దిగేటప్పుడు కరెక్ట్ సగం అయితే వచ్చేసిన. సగంలో గుర్రాలు చూడండి ఎంత మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయో. మీకు పైనుంచి వ్యూ చూపిస్తా, అద్దరిపోతుంది. ఇగో బ్రిడ్జి కిందేమో సెలయేరు, ఇంకొక జలపాతం కూడా ఉంది. అవతల సైడ్ ఇంకొక బ్రిడ్జి మీద ఇగో జలపాతం చూడండి. జలపాతం సూపర్గా ఉంది కదా. మీకు ఇంతకుముందు పైనుంచి చూపించిన కదా బ్రిడ్జి, అగో ఆ బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నా. జలపాతాలు వాటర్ ఫ్లో కనిపిస్తుందో లేదో, నిన్న కింది నుంచి పైకి ఎక్కేటప్పుడు ఇగో ఆగిన హోటల్ దగ్గరనే మళ్ళీ ఆగుతున్నా. ఎందుకంటే అన్న మరీ చెప్పిండు, వెళ్ళేటప్పుడు అయితే నువ్వు ఇక్కడ తప్పకుండా ఆగు అని చెప్పిండు. అన్న దగ్గరనే ఆగేసి దగ్గర నేను సగం వరకు వచ్చినంత వరకు ఎక్కడ కూర్చోలే, డైరెక్ట్ అదే షాప్ దగ్గర కూర్చొని ఏదైనా లైట్గా తినేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. అన్ని గుర్రాలు రెస్ట్ తీసుకుంటున్నాయి మంచిగా. ఇగో ఈ బ్రిడ్జి దాటిన తర్వాతనే ఉంది అన్న షాపు. ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అక్కడ ఏదైనా తినేసి
నేను మీకు ఇప్పుడు పైనుంచి నేను కింది వరకు 10:40కి కదా స్టార్ట్ అయింది. అవి జలపాతం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అన్నీ పొద్దున్న నుంచి జలపాతాలు చూసుకుంటూ వస్తూనే ఉన్నా. ఇగో మీకు మళ్ళీ లైవ్లో టైం చూపిస్తా. 10:40కి కదా నేను స్టార్ట్ అయింది. ఇగో టైం చూసుకోండి 12:54. 10:40 అంటే 11:40, 12:40, 2 గంటల 10 నిమిషాల్లో నేనైతే సగం వచ్చేసిన. ఇంకా సగం ఉంది. ఇగో ఇక్కడ ఏదన్నా తినేస్తా. నేను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఏదో ఇచ్చేయండి అన్న కొంచెం ప్రేమతోన. ఏమో కానీ దాని పేరు కూడా తెలియదు. భయ మై క్యాకాయా క్యారియా మేరకు छोला समोसा చోలా సమోసా. తర్వాత లైట్గా వాటర్ తాగేసి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అవుతున్నా. ఠీకే భయ మై జారం. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇక వర్షమే వస్తుంది. వర్షంలోనే ఇక్కడ రేట్ల గురించి మాత్రం అస్సలు అడగొద్దు. ఎందుకంటే ఓన్లీ ఒక వాటర్ బాటిల్ మాత్రమే 80 రూపాయలు. ఇక్కడ అంటే సగంలోనే 80 రూపాయలు. మొత్తం పైకి ఎక్కిన తర్వాత అయితే ఓన్లీ ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలు. టెంపుల్కి ఎదురుగా ఉన్న హోటల్లో మసాలా దోశ అడిగిన 200 రూపాయలు అని చెప్పిండు. 4 జిలేబీలు తినేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయినా. ఎవరైనా సరే కేదార్నాథ్కి వచ్చేటోళ్ళు ఎవరైనా సరే మీరైతే ఫుడ్ ఆల్మోస్ట్ కింది నుంచే తెచ్చుకోండి, ఏదో ఒకటి తినడానికి. ఇక్కడ రేట్లు మాత్రం పెట్టలేరు. అంటే కొంచెం మనీ తక్కువ తీసుకొచ్చేటప్పుడు ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నాయంటే అది మీ ఇష్టం. 2 గంటల 10 నిమిషాల నేనైతే సగం వరకు వచ్చేసిన. ఇంకా సగం ఉంది. బీభత్సమైన జలపాతాలు. ఇగో యూతల సైడ్ ఒకటి జలపాతం. మీకు వర్షమే వస్తుంది. పైన స్టార్ట్ అయితే సగం దూరం వరకు అసలు ఎక్కడ కూడా ఆగకుండా వచ్చిన నేను. ఇంకా సగం దూరం అయితే ఉంది. ఆ సగం దూరం కూడా ఇప్పుడు ఆగకుండా మొత్తం కింది వరకు వెళ్ళిపోవాలి. జలపాతం మీకు ఇంకొక పెద్ద జలపాతం చూపిస్తా. చూడండి జలపాతాలు. మీకు ఇక్కడ నుంచి కింద కూడా వ్యూ చూపిస్తున్నారండి. ఒక నిమిషం కింద చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది. వర్షం వచ్చిందని జలపాతాలు కనిపిస్తున్నాయి కానీ లేకపోతే లేదు. నేను అక్కడ తిన్న దగ్గర అయితే నా ఆయుధాన్ని మర్చిపోయినా. ఒక 50 మీటర్లు వచ్చిన తర్వాత గుర్తొచ్చింది ఏదో మిస్ అయింది అనుకున్నా. కానీ కర్ర అక్కడనే వదిలేసినాం. అయినా దిగేటప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఎక్కేటప్పుడు కావాలది, దిగేటప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు. అందుకోసమని రిటర్న్ వెళ్ళి ఏం తెచ్చుకోకుండా ఓన్లీ వెళ్తూనే ఉన్నా. ఎక్కడి జలపాతాలు రా బాబు. ఎటు చూసినా మొత్తం జలపాతాలే కనిపిస్తున్నాయి. ఎన్ని అసలు వర్షం వస్తుందని ఫుల్లుగా కనిపిస్తున్నాయి. ఎక్కువ చూడండి ఎంత దగ్గర ఉందో. చెల్లులు పడుతున్నాయి మొత్తం. జలపాతం కింద పడుతుంది చూడండి. చూసే కొద్దీ నిన్నే చూడాలనిపిస్తుంది. జలపాతాలని మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు. ఇగో మళ్ళీ ముందు ఒక జలపాతం ఇగో చూపిస్తున్నా చూడండి. ఈ రోజు మొత్తం ఆల్మోస్ట్ నేను జలపాతాలను చూసుకుంటూనే వస్తున్నా. మొత్తం పొగ మంచుతో గమనించింది. ఏం కనిపిస్తలేదు. దూరంగా అయితే అసలు ఏం కనిపిస్తలేదు. ఓన్లీ దగ్గర మాత్రమే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నాకు ఇంకొక 3 కిలోమీటర్లే ఉందనుకుంటున్నా. ఇంకొక జలపాతం దగ్గరికి కనిపిస్తుందా? ఇంతకుముందు దానికంటే ఇది కొంచెం చిన్నదే కానీ బాగుంది. వచ్చేసాం ఫ్రెండ్స్. మనం అయితే ఆడుకుంటూ పాడుకుంటూ సింపుల్గా కిందికి అయితే వచ్చేసిన. ఇగో అన్ని గుర్రాలు ఇక్కడనే ఆగినాయి. ఇంకొక 100 మీటర్లు ఎంత ఉందో మీకైతే మొత్తం కిందికి దిగిన తర్వాత మీకు చూపిస్తా టైము. ఇగో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. మీకు టైం చూపిస్తున్నా చూడండి. మీకు లైవ్లో టైం చూపిస్తా. ఇగో టైం చూసుకోవచ్చు. 3 గంటల 1 నిమిషం. 3 గంటల 1 నిమిషంకి నేనైతే కిందికి దిగేసిన. 4 గంటల 20 నిమిషాల్లో దిగేసిన. 40 నిమిషాలు నేను అక్కడ తిన్న దగ్గర ఆగిన. ఇప్పుడు నేను వీడియో తీసిన దగ్గర నుంచి గౌరెకొండ ఒక 500 మీటర్లు ఉంది. ఆ 500 మీటర్లు కూడా వెళ్ళేసి మీకు టైం చూపిస్తాను. 500 మీటర్లే కదా గౌరెకొండ, తొందరగా రీచ్ అయిపోతా. ఇక్కడ కూడా అన్నీ మొత్తం లైన్గా గుర్రాలు ఆగినాయి. ఎవరైనా వెళ్ళేటోళ్ళు ఉంటే ఇక్కడ నుంచి ఎక్కి వెళ్తారు. జలపాతాల పక్కనే గుర్రాలు. నేనైతే గౌరీకొండ వచ్చేసిన. చిన్న గల్లీల నుంచి ఉంది దారి. అందుకోసం నేను లేట్ అవుతుంది రావడానికి పోవడానికి. ఇదే దారి, ఇదే ప్లేస్ మొత్తం వచ్చేసిన. ఇగో మీకు పైన చూపిస్తున్నా చూడండి. కేదార్నాథ్ పైదల్ మార్గ ప్రవేశ్. నేను మీకు ఇప్పుడు లైవ్లో టైం చూపిస్తా. 3 గంటల 12 నిమిషాలు. నేనైతే 3 గంటల 50 నిమిషాల్లో దిగేసిన. 3:50 ఎందుకు అనాలి?
4 గంటల 32 నిమిషాలు. ఓకే, నేను ఆగింది అది మన దాంట్లోనే వస్తుంది. ఆగుకుంటూ వెళ్ళినా నేను పైనుంచి కిందికి రావడం వరకు మాత్రమే టైమింగ్స్ 4 గంటల 32 నిమిషాలు. చాలామంది ఓన్లీ ట్రెక్కింగ్కి 16 కిలోమీటర్లే, 18 కిలోమీటర్లు, 20, 22, 23 అంటుంటారు. కానీ ఎన్ని కిలోమీటర్లు ఉందో మనకు కూడా క్లారిటీగా తెలియదు. అయినా కూడా నేను 4 గంటల 32 నిమిషాల్లో పైనుంచి కిందికి దిగిన. మీకు లైవ్లోనే టైం చూపించిన కదా. ఇప్పుడు నేనైతే గౌరీకొండకు వచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ ఎమ్మటే బద్రీనాథ్కి అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు అంటే మన వెహికల్స్ ఇక్కడ వరకు రానియరు, మొత్తం వాళ్ళ దాంట్లోనే ఎక్కి రావాలి. ముందు మీకు చూపిస్తున్నా చూడండి. ఇగో ఈ వెహికల్స్లలోనే మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంది సోన్ప్రయాగ్ వెళ్ళి అక్కడ నుంచి ఎమ్మటే బద్రీనాథ్. ఈ వ్యాన్లో అయితే ఎక్కేస్తున్నాను నేను. ఇగో బ్యాక్ సైడ్ వస్తున్నాయి చూడండి వ్యాన్స్. అలాంటి వ్యాన్లో ఒక వ్యాన్లో ఎక్కి వెళ్తున్నాను నేను గౌరీకొండ నుంచి సోన్ప్రయాగ్. నేనైతే మొత్తం వర్షం వస్తున్నా కానీ ఎక్కడ ఆగకుండా దిగేసిన. వర్షంలోనే దిగినా కదా, మీకు ఎట్లయితే అనిపిస్తుందో కామెంట్ చేయండి. జలపాతాలని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సింపుల్గా దిగిపోయినా సోన్ప్రయాగ్ వరకు వచ్చేసిన. సోన్ప్రయాగ్ వరకు అయితే వచ్చేసిన. నేను పైనుంచి కిందికి దిగింది ఇంత టైంలో నేను దిగినా కదా, మీకు ఎట్లయితే అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మామూలు రికార్డు కాదు, ఇది బీభత్సమైన రికార్డు. వర్షం అయితే తగ్గింది, ఎండ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎప్పుడు వర్షం వచ్చేది ఎప్పుడు ఎండ వచ్చేది అసలు ఎవ్వరికి అర్థం కాదు. నా ట్రెక్కింగ్ ఎట్లయితే అనిపించిందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేనైతే సక్సెస్ఫుల్గా యమునోత్రి ధామ్, గంగోత్రి ధామ్, కేదార్నాథ్ ధామ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఓన్లీ ఒక బద్రీనాథ్ ఒకటే ఉంది. 4 ధామ్లో 3 ధాములు అయితే కంప్లీట్ చేసుకున్నా. ఓకేనా గైస్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ నుంచి బద్రీనాథ్కి.